జై మీడియాకి స్వాగతం. జూన్ 2025 సింహరాశి ఫలాలు. ఈ మాసం సింహరాశి వారికి అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గౌరవ హోదా, సామాజిక గుర్తింపు పెరగడం ఈ నెల ముఖ్యమైన పరిణామాల్లో ఒకటి. మీరు చూపించిన నైపుణ్యం, పట్టుదల వల్ల సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. చుట్టూ ఉన్నవారు మీను గౌరవంగా చూడడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులు ఈ మాసంలో తమ ప్రయత్నాలలో విజయాన్ని పొందగలుగుతారు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సంస్థలు రెండింటిలోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. పూర్వపరిచయాల ద్వారా కొత్త అవకాశాలు కలిగే అవకాశము ఉంది. ఆర్థికంగా కూడా ఈ నెల స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడులకు మంచి లాభాలు లభించవచ్చు. కొన్ని ఆకస్మిక ధనలాభాలు జరగడం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు రాజుకుంటాయి. సభ్యుల మధ్య అనురాగం, అవగాహన బలపడుతుంది. కుటుంబానికి కావలసిన వస్తువులు, సౌకర్యాలు అందించగలుగుతారు. మీరు ఆశించిన విధంగా స్థల మార్పు లేదా ఇళ్లలో పరికరాల మార్పు, నూతన వస్తువుల కొనుగోలు జరగవచ్చు. ఆధునిక జీవన శైలి పట్ల మీరు ఆసక్తి కనబరుస్తారు. ద్వితీయ వారం తరువాత నూతన వ్యాపార ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది అనుకూల కాలం. పెట్టుబడి పెట్టేవారు దీన్ని ఉపయోగించుకుని వ్యాపార అభివృద్ధికి దారితీసే అవకాశాలు సృష్టించుకోవచ్చు. కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు అనుకూలంగా సాగుతాయి. అయితే మాసాంతంలో ముఖ్యంగా సంతాన భవిష్యత్తు గురించి మీరు ఆందోళనకు లోనవుతారు. విద్య, ఉద్యోగం, వివాహం తదితర విషయాల్లో కొన్ని అస్పష్టతలు మీలో ఆత్మవిశ్వాసాన్ని కాస్త తక్కువ చేస్తాయి. కానీ దీన్ని తాత్కాలిక ఒత్తిడిగా పరిగణించాలి. మఘ నక్షత్రానికి చెందినవారు ఈ మాసంలో జూన్ 7వ తేదీ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జలుబు, దద్దుర్లు, జీర్ణ సంబంధ ఇబ్బందులు వంటి తాత్కాలిక సమస్యలు ఉండొచ్చు. అయితే ఇవి పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. శుభ పరిణామాలు మిగతా కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. పుణ్య కార్యక్రమాలు, శుభకార్యాలలో తరచూ పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. ధార్మికంగా మీకు మానసిక శాంతి లభిస్తుంది. రోజువారీ పనులు సాఫీగా సాగిపోతాయి. దినచర్యలు అనుకూలంగా ఉండటంతో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.